కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, చూడు చాలా జాగ్రత్తగా వినండి, మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములు సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని అని జ్ఞాపకం చేస్తున్నాడు. మహిమగల మా తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడ, అందరి హృదయములను ఎరిగిన వాడా, నీకు స్తోత్రము తండ్రి. ఈ మంచి సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నటువంటి మమ్మలను కనికరించి నీ మాటల చేత మమ్మలను బలపరచు. మీరు మాట్లాడండి ప్రభువా. మేము మా జీవితంలో ఎలా ఉండాలనో మాకు నేర్పించు. మీరు మాకు పరమ బోధకుడమైనందుకు నీకు స్తోత్రాలు. దేవానికి వందనాలు ప్రభువా. నోటికి నూరగా పూరగా ఉండి మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కొలస్సీ సంఘానికి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు లేఖ రాస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సంఘము కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే మానక ప్రతిరోజు ప్రార్థన చేస్తూ మొదటన్నాడు మీరు సంపూర్ణ జ్ఞానము గలవారై ఉండాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాడు వివేకము గలవారై ఉండాలి. మూడో మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించేటటువంటి వారుగా ఉన్నందుకు ప్రతి సత్కార్యములలో మీరు సఫలులకు దీవించబడుతున్నందుకు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఈ మాటలు మనం గమనించాలి. అన్ని విషయములలో ప్రభువునందు ఎవరిని సంతోషపెట్టాలా? ఎవరు? ఎంతమందికి అర్థమైంది మాటలు? అన్ని విషయములు యందు మనం ఏం చేయాలంట? మొట్టమొదట సంఘం ఏమై ఉండాలంట? జ్ఞానము కలిగి ఉండాలి. రెండో మాట అంటాడు వివేకము కలిగి ఉండాలి. మూడోది సత్కార్యములు చెయ్యాలి అని చెప్పి తెలియజేస్తూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఏం పొందాలా? దేవుని బిడ్డలు జ్ఞాన సంపద కలిగి జ్ఞానములు అభివృద్ధి పొందుచు మన జీవితములో అన్ని విషయముల యందు ప్రభువును సంతోషపెట్టాలని మాట్లాడుతున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని మనము పరిశీలన చేసుకుంటే మనం నిజంగా దేవుని సంతోషపెడుతున్నామా? లేక ప్రజలను సంతోషపెడుతున్నాం, మనుషులను సంతోషపెడుతున్నామా? ఆయన హృదయములో ఉండేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశ ఏమై ఉన్నదో దానిని ఆయన క్లుప్తముగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువును సంతోషపెట్టుచు చివరికి అంటాడు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. మన విశ్వాస జీవితములో ఎవరిని పోలి మనము నడవాలంటే దేవుని పోలి నడవాలి. నిజంగా దేవుని నమ్మినటువంటి విశ్వాస జీవితములో మనము ఎవరిని పోలి నడుస్తూ ఉన్నాము? చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎవరి ఇష్టం వారిది, ఎవరి ఉద్దేశం వారిది, ఎవరి ఆలోచన వారిది.
కాబట్టి ఎలా నడుస్తున్నామంటే మన ఇష్టానుసారంగా నడుస్తున్నాం. దేవుడు చాలా చక్కని మాట అంటాడు, ప్రభువుని సంతోషపెట్టి ఆయన నడిచినట్లుగా మీరు కూడా ఆయనతో పాటు నడవండి అని జ్ఞాపకం చేశాడు. ప్రభువు నమ్మినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని పోలి నడవాలి. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుందాము. రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు, ఏ దినము వరకు మనము నిజంగా ప్రభువును పోలి దేవుని యొక్క అడుగు జాడల్లో మనము నడుస్తున్నామా, లేక దేవునికి తగినట్లుగా నడుస్తున్నామా, లేక ఆయనకు బాధ కలిగించే వారముగా, మరలా ఆయనను సిలువకు అప్పగించేటటువంటి వారముగా మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఉద్దేశము, మన నడక, మన క్రియలు ఒకవేళ ఉన్నాయేమో, ఆయనకు తగినట్లుగా మీరు నడుచుకోవాలని సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో మనుషులు పోలి మనం నడుచుకుంటే ప్రయోజనం లేదు. చాలా మంది సమాజంలో గమనించండి, ఒక సినిమా యాక్టర్ ఉన్నాడంటే అదే డ్రెస్ కావాలా, వాళ్ళు ఏ విధంగా కటింగ్ చేసుకుంటారో అదే కటింగ్ కావాలి. అంటే వాళ్ళు ఎలా నడవడానికి ఇష్టపడుతున్నారు? మనిషిని పోలినటువంటి వాడు మనిషిని పోలి నడవాలని చెప్పి ఆ ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు సమాజంలో. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే, నిజంగా దేవుని జ్ఞానం యందు నువ్వు అభివృద్ధి పొందితే నువ్వు ఎలా నడవాలంటే దేవుని పోలి నడవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, నేను దేవుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను దేవుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో దేవునికి తగినట్లుగా ఎలా నడవాలి, ఎలా నడిస్తే దేవునికి తగినట్లుగా మనం ఈ లోకములో దేవునికి కనబడతాం. ఇన్ని రోజులు ఒకవేళ నీ జీవితంలో దేవునికి తగినట్లుగా నడవకపోతే, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నిన్ను పోలి నేను నడవడానికి ఈ రోజున సిద్ధపడ్డాను, ఈ రోజు నుండి నేను నిన్ను పోలి నడుస్తానని మనల్ని మనం ఏం చేసుకోవాలంటే తీర్మానం చేసుకోవాలి. లోకాన్ని పోలి ఒకవేళ మనం నడిస్తే రేపటి దినమందు న్యాయ సింహాసనం ఎదుట నిలబడక తప్పదు. ఆ సింహాసనం ఎదుట నువ్వు నిలబడకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా దేవుని పోలి నడుచుకోవాలి. ఈ మాట అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. నా జీవితంలో నా వయసును బట్టి నేను ఎవరి పోలి నడుస్తున్నాను అని నీకు నువ్వే ఒక చిన్న ప్రశ్న వేసుకో. దేవుని పోలి ఎలా నడవాలి అని మనం ఆలోచిస్తే మొదటి మాట చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యం. మారు మనసునకు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఈ మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మారు మనసుకు తగిన ఫలములో గలవారముగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. దేవుడు ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో
ఆయన ఆశిస్తున్నది ఏంటంటే, నీవు మారు మనసు పొందావు, కానీ నీ వద్ద నేను ఫలములు వెతుకుతున్నాను, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. నీవు ఒకవేళ నిజముగా మారు మనసుకి పొందుంటే నీ దగ్గర ఏముంటాయి? అమ్మా, మీరు మౌనంగా ఉంటే నేనేం చేయాలి చెప్పండి. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటే నేను ఎవరు చెప్పాలి చెప్పండి. మారు మనసు ఒకవేళ పొందితే నీళ్ళు ఏముండాలని దేవుడు చూస్తున్నాడు? ఫలములు ఉండాలి. నిజముగా ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు కనుక నీవు కలిగి ఉంటే దేవుడు నీ నిమిత్తము ఆయన ఆనందిస్తాడు. నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఒకవేళ మారు మనసు కనుక నువ్వు పొందక, నువ్వు అలాగే అందరూ రక్షణ పొందుతున్నారు, నేను రక్షణ పొందుతానని ఒకవేళ రక్షణ పొందితే మీ దగ్గర ఏముండమంటే ఫలములు. ఇప్పుడు దేవుని యొక్క ఆశ ఏమిటంటే, నా బిడ్డలు మారు మనసు పొందితే వారు ఫలించాలా, ఆ ఫలములను నేను చూడాలని చెప్పి దేవుని యొక్క ఆశ. దేవుని మాట వింటున్నటువంటి నీ జీవితంలో మరి ఫలములు కలిగిన విశ్వాస జీవితం మనం కలిగి ఉన్నామా? ఒకవేళ కలిగి ఉన్న ఎట్టి ఫలములను మనము కలిగి ఉన్నాము. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటే ఫలములు ఫలించే విధముగా మనము దేవునిలో నడుచుకోవాలి. ఫలములు ఫలించకపోతే యజమానుడు ఏమన్నాడు? చెట్టును ఉద్దేశించి, అంజూరపు చెట్టు ఉద్దేశించి, అది ఫలించకపోతే దాన్ని నరికివేయమన్నాడు. మన స్థితి కూడా అలాంటి స్థితికి దారి తీయకుండా ఉండాలి అని అంటే నీవు తప్పనిసరిగా ఫలించాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మారు మనసుకు తగిన ఫలము మారు మనసుకు తగిన ఫలము ఫలించినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాలు గట్టిగా చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29. తన కుండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన, ఎవరిని చూడాలి ఇప్పుడు? మనిషిని చూడుడి, సాకాడా చాలు. ఇక్కడ మారు మనసుకు తగిన ఫలము అనేటటువంటిది ఎవరిలో కనబడుతుందంటే సమరయ స్త్రీలో కనబడుతుంది. ఎప్పుడైతే ఆమె మారు మనసు పొందిందో ఆమె చేతిలో ఒక కుండ ఉంది, అది పాపపు కుండ. వెనువెంటనే దాన్ని విడిచిపెట్టేసింది. కాబట్టి ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని అక్కడ ఆమె కనబరిచినట్లుగా మనం చూస్తాం. మన విశ్వాస జీవితంలో నిజముగా ఫలములు ఉంటే, సమరయ స్త్రీ మారు మనసు పొందింది, ఆమెలో ఫలములను మనము చూస్తాము. కాబట్టి ఆమె మాటలు విన్నటువంటి గ్రామం అంతా కూడా రక్షణలోనికి నడిపించి, నువ్వు విశ్వాసరాలువే, నువ్వు ప్రార్థన పరురాలువే, 10 మందికి దాన ధర్మాలు చేసేటటువంటి సత్క్రియలు నీలో ఉన్నా,
మారు మనసుకు తగిన ఫలము అనేటటువంటిది నీలో లేకపోతే నీ విశ్వాస జీవితం వ్యర్థమన్న సంగతిని గ్రహించాలి. నువ్వు ఫలించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, సమరయ స్త్రీ పాపము చేయటానికి ఆధారం ఏమిటంటే కుండ. యేసయ్య మాటలు వినిన వెంటనే ఏం విడిచిపెట్టింది ఆమె? కుండని విడిచిపెట్టింది. ఎంత దేవుని మాటలు విన్నా మనం విడిచిపెట్టడం లేదు. ఒక శరీర కలయికయే పాపము కాదు, ఒక అబద్ధం ఆడిన పాపమే, ఒకరి మీద నింద మోపిన పాపమే, ఒకరితో తగాద చేసిన పాపమే. ఈ లెక్కలో మనం ఆలోచిస్తే ఎన్ని పాపాలు మన ఎదుట దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. కాబట్టి మనము వాటిని విడిచిపెట్టలేకుండా ఉన్నాము. కాబట్టి మన జీవితాలలో మనకు ఏమి లేవంటే ఫలములు లేవు. కాబట్టి మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని ఆయన చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 8-9 వచనాలు. నిలవబడి, ఇదిగో ప్రభువా, ఎవడున్నాడు జక్కయ్య, ఒక దినమందు దుర్మార్గుడే అన్యాయముగా ప్రజల యొక్క సొత్తును దోచుకున్నటువంటి వాడే ఎప్పుడు ప్రభును చూచాడో, ప్రభువును తన ఇంటికి చేర్చుకున్నాడో, అక్కడ జక్కయ్యకు ఏమి కలిగిందంటే మారు మనసు కలిగి అప్పుడు ఆ మాట అంటున్నాడు. చదువు. నేను ఎవరి వద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 వంతులు మరలు నేను చెల్లిస్తాను చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మారు మనసుకు తగిన ఫలం అనేటటువంటిది జక్కయ్యలో మనం చూస్తాం. ఒకే ఒక మాట మనం గుర్తుంచుకోవాలి. ఈ లోకములో జీవించినంత జీవిత కాలం అంతా దేహముతో జరిగించిన క్రియలు అవి చెడ్డవైనను లేకుండా మంచివైనను తప్పనిసరిగా మనము ఆ న్యాయపీఠం మొదట మనము నిలబడవలసి ఉంది. ఈ లోకములో మనుషుల నుండి మనిషి తప్పించుకోవచ్చు, మాట అని నేను అనలేదని తప్పించుకోవచ్చు, కానీ దేవుని ఎదుట మనము తప్పించుకోలేము. అదే ప్రకారముగా జక్కయ్య జీవితం కూడా ఉండే. దేవుని మాట విన్న తర్వాత అతనికి ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించండి. రోజు జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక అన్యురాలు, ఒక శపింపబడినటువంటి దేశానికి చెందినటువంటిది, ఎప్పుడైతే తన అత్తయినటువంటి నయోమితో తన మనసును నిలుపుకొని రావడానికి సిద్ధపడ్డదో, యేసయ్య గురించి ఎప్పుడైతే ఆమె తెలుసుకున్నదో, తిరిగి మళ్ళా శపింపబడినటువంటి దేశానికి ఆమె తిరిగి వెళ్ళాల. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఒక్కసారి గమనించండి. మనం ఉండేది ఆంధ్రప్రదేశ్. సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక్కసారైనా మనం ఏం చేస్తున్నాం? గుర్తుకొచ్చి ఒక్కసారైనా వెళ్ళి ఊరు చూసి రావాలా, ప్రజలను కలిసి రావాలని చెప్పి వెళ్తాము, చూస్తాము, వస్తాము. కానీ రూత్ అలా చేయలే. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నదో, ఎవరు నిజమైన దేవుడని గ్రహించిందో,
ఆమె తిరిగి మోయాబు దేశానికి వెళ్ళలేదు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎలా నడిచిందంటే దేవునికి తగినట్లుగా తన జీవితంలో ఆమె నడుచుకుంటూ వచ్చింది. మనల్ని మనము ముఖ్యంగా పరిశీలన చేసుకోవాలి. నా ఆత్మీయ జీవితంలో నేను నిజముగా దేవునికి తగినట్లుగా నేను నడుస్తున్నానా అన్న ప్రశ్న మన జీవితంలో మొదలైతే నిజంగా మనలో ఒక నూతనమైనటువంటి మార్పును దేవుడికి కలగజేస్తాం. అప్పుడు నువ్వేమవుతావు? మారు మనసుకు తగినట్లుగా నువ్వు ఫలాన్ని ఫలిస్తావు. చాలా మందికి మారు మనసు లేదు. మారు మనసు లేదు కాబట్టి ఏమి లేవు, ఫలాలు లేవు. ఎన్ని సంగతులు చెప్పాడు, ఇంచుమించు 4 సంగతులు చెప్పాడు. మీరు ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారని చెప్పుకుంటూ వస్తూ ప్రభువును సంతోషపెట్టండి ప్రతి విషయంలో అని చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏమన్నాడంటే, మీరు ఏ విధంగా నడవాలంటే ఆయనకు తగినట్లుగా, ఆయన అనగా యేసయ్యకు తగినట్లుగా మీరు నడవండి. దేవుని పోలి నడవండి, లోకాన్ని పోలి కాదు. కుల సంబంధమైనటువంటి కులకట్లు, మత సంబంధమైనటువంటి మతకట్లు, వీటిని పోలి మన విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు కూడా నడవకుండా దేవుని బిడ్డలు ఎలా నడవాలంటే దేవుని పోలి నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి తిమోతులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు చేత చాలు. దైవ భక్తికి తగినట్లుగా మనం ఎలా నడవాలంటే సత్క్రియలు చేయువారిగా మనం నడవాలి. నాకు దైవ భక్తి ఉంది అని మనల్ని మనము చెప్పుకుంటే కాదు కానీ దానికి సత్క్రియలను కలిగి నడవాలని చెప్పిన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా దైవభక్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే తన కుటుంబాన్ని రక్షించుకుంటారు. ఈ రోజున మీరు గమనించండి, మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో ఉండలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మనలో సత్క్రియల ద్వారా మనము నడిపించబడటం లేదు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు లూదియను ఏ భక్తి కలిగిందంట? లూదియా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ వినుచుండెను. చాలా ఆ దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆ దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ ఒక్కటి తన హృదయాన్ని దేవునికి ఇచ్చినంత మాత్రాన ఆ కుటుంబం అంతా కూడా రక్షణ మార్గములు నడిపించింది. ఇప్పుడు అదే మనము దైవభక్తి కలిగిన వారమై ఉన్నప్పుడు మన హృదయాలు తెరవబడుతున్నాయా? దేవుని మాటలు వింటున్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది. ఆమె దైవభక్తురాలు అని చెప్పి లేఖనం తెలియజేస్తా ఉంది. ఆమె ఒక వ్యాపారం చేసుకునేటటువంటిది. ఆమె భక్తి తన కుటుంబం అనంతటిని కూడా రక్షణ మార్గంలోనికి నడిపించింది. మరి నీ విషయము ఆలోచించండి.
కాబట్టి దైవభక్తి ఉంది, నేను దైవభక్తిలో నడుస్తున్నానంటే సరిపోదు. ఆ దైవభక్తికి తగినట్లుగా సత్క్రియలలో నీవు నడవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక చక్కటి మాట చెప్పాడు కొండ మీది ప్రసంగంలో 5వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయం. చూడండి, చక్కటి మాట, అందరూ అండర్లైన్ చేస్తున్నారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరలోకమందు ఉండేటటువంటి తండ్రి మహిమపరచబడాలి అని అంటే నీకు కేవలము భక్తి ఉంటే సరిపోదు. నువ్వు లోకములో ప్రభు బిడ్డగా జీవిస్తున్నప్పుడు నీలో ఏముండాలంటే సత్క్రియలు. ఈ సత్క్రియలు ఎవరు చూస్తున్నారు? తండ్రి చూస్తున్నాడా? మనుషులు చూసి మనుషులు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా దినములలో బయలుదేవతలకు సంబంధించినటువంటి 450 మంది ఒకవైపు ఉన్నారు. రోషము కలిగి పౌరుషము కలిగి దేవుని వైపు నిలబడినటువంటి ఏలియా ఒక్కడుగా నిలబడ్డాడు. వీరు ఇరువురు కూడా ఏం చేశారంటే బలిపీఠాన్ని కట్టారు. వాళ్ళు ఎంతగా ఉదయం నుండి సాయంత్రం వరకు బయలును ఆరాధిస్తూ వారి శరీరాలను చీల్చుకుంటూ రక్తము కారుతూ అరిచినా అక్కడ ఏ కార్యము కూడా జరగలేదు. ఈయన ఏం చేశాడు? కట్టినటువంటి బలిపీఠం మీద ఎత్తును వధించి దాని మీద నీళ్లు పోయించాడు. ఆ కందకమంతా కూడా నీటితో నింపి వాళ్ళు ప్రజలందరూ చూస్తూ ఉండగా దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి ఆ బలిపీఠమును కందకమును నీళ్లను దహించి వేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ ఉండేటటువంటి 450 మంది బయలులందరూ కూడా యెహోవా దేవుడిని చెప్పి సాగిలపడ్డారు. అక్కడ ఏమి కనబడుతుందో మనకు? ఆయన చేసినటువంటి ఒక సత్క్రియ, ఒక మంచి కార్యము, దాన్ని చూసి దేవుని మహిమపరచాలి. ఈ రోజున నువ్వు చేసే కార్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? నువ్వు చేసే కార్యాన్ని బట్టి మనుషులు, బంధువులు, రక్త సంబంధికులు, నీ స్నేహితులు సంతోషపడుతుండొచ్చు. ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే నువ్వు బాగా రుచికరమైన కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మంచి ఆహారాన్ని సిద్ధపరిచావు. తినే ప్రతి మనుషుడు అంటాడు, అబ్బా ఎంత రుచిగా ఉందరా అని. తిని వాడు ఏం చేస్తాడంటే వాడి పాటికి వాడు వెళ్ళిపోతాడు. కానీ నువ్వు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సత్క్రియలు ఎవరు చూస్తున్నారంటే మనుషులు చూస్తూ ఉన్నారు. నువ్వు చేసే ప్రతి సత్క్రియ మనుషులు చూస్తున్నారు. ఆ మనుషులు ద్వారా పరలోకమందున్న దేవుడు ఏం పొందాలా? మహిమ పొందాలా. నీకు విరోధులైనటువంటి వారికి నువ్వు సత్క్రియ చేయి. నీ హృదయములో కలంకములు రేపిన వారికి, నీకు నష్టము కలగజేసిన వారికి, నిన్ను ప్రేమించకుండా నీకు దూరముగా ఉండేటటువంటి వారికి నీకు సత్క్రియలు. ఇది దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు ఉండవలసినటువంటి సత్క్రియ. చాలా జాగ్రత్తగా గమనించండి. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుదాం.
తబితను శిశువురాలుండెను. దోర్కా ఆమె సత్క్రియలు ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలపడి చనిపోగా ఆ శవమును కడిగి మేడ గదిలో పరుండి పెట్టి దైవజనుని ఎదుట ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఆమె జీవించినప్పుడు చేసిన సత్క్రియలను గురించి ఆయనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాట మనల్ని ఆలోచింపజేస్తుంది. ఏది ఆరంభజేస్తుంది? చాలా జాగ్రత్తగా గమనించారు. నిజంగా కనుక నువ్వు మారు మనసు పొందితే తప్పనిసరిగా నీలో ఫలాలు ఉంటాయి. ఈ ఫలాలు లేవు అంటే నువ్వు మారు మనసు పొందలేదని గుర్తుంచుకో. రెండోదిగా దైవభక్తి కలిగినటువంటి వారు ఏ విధంగా ఉండాలి అంటే సత్క్రియలు చేసే వారిలో మనము నడుచుకోవాలి. ఆ రకంగా నడవాలి, సత్క్రియలలో నడవాలి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతాం. నీవు సత్క్రియ చేసిన ఎడల ఎవరిని అంటున్నాడు? కయ్యలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడే కదా, ఒకే రక్తము పంచుకొని పుట్టినటువంటి వాడే కదా. అతని మీద నీకు కోపం ఎందుకయ్యా? అతడు మంచి సత్క్రియని చేశాడు. నీ జీవితంలో నువ్వు ఏమి కలిగి లేవంటే సత్క్రియలు నీలో కనిపించలేవు. ఆయన శ్రేష్టమైనటువంటి బలిని అర్పించాడు, శ్రేష్టత లేనటువంటి బలిని నువ్వు అర్పించావు. నేను ఏం కనపడలేదు, సత్క్రియలు కనిపించలేదు. కాబట్టి ఇక నుండి నువ్వేమవుతావు? దేశ తిమ్మరి అవుతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలు అయినా పురుషులైనా వారిలో ఏముండాలంటే సత్క్రియలు కలిగి వారు నడవాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలా చక్కటి విషయము. ఎజ్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 30వ వాక్యం. మాటలు బాగా వినండి అమ్మా, గట్టి చదువుమా. దేశమును బాగు చేయకుండానట్లు, పాడు చేయకుండానట్లు, ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిల్చుటకును తగినట్లుగా నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసి ఎల్లప్పుడూ కూడా ఎక్కడ నిలబడాలా? బ్రద్దలైనటువంటి సందులో నిలిచేవాడుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాస జీవితానికి ఒక పరీక్ష, ఒక శ్రమ, ఒక బాధ, ఒక కష్టం కలిగినప్పుడు వీటిని చూసి పారిపోయేటటువంటి వాడు కాదు. ఆ బండ సందులో నిలిచి దేవునికి మొరపెట్టగలిగినటువంటి వాడు ఈ దినమందు మనకు కావాలి అని మనం గుర్తుంచుకోవాలి.
నెహెమ్యా గ్రంథములో మనం చూస్తే యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా పడదోయబడి మందిరమంతా కూడా కూర్చివేయబడిన సంగతి నెహెమ్యా విని అనేక దినములు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన విషయాన్ని మనకందరికీ బాగా తెలుసు. ఈ మొదటి అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే చెవియొగ్గి నేత్రములు తెరిచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించి. ఎక్కడ నిలబడ్డాడు? బ్రద్దలైనటువంటి బండ సందులలో నిలిచి వారికి తగినట్లుగా ఆయన నడుస్తూ ఉన్నాడు. రాజంటాడు, ఎప్పుడూ నువ్వు కన్నీరు కార్చుట్టు నేర్చుకోవట్లేదే, నీకు ఆరోగ్యం మంచిగా ఉందే, ఎప్పుడు నీకు బాధ కలగలేదే, అయినా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అన్నప్పుడు జరిగిన విషయం అంతా కూడా రాజుకు తెలియపరిచినప్పుడు ఆ మందిర పునర్నిర్మాణము కొరకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు జరిగేంత వరకు కూడా నెహెమ్యా ఏం చేశాడంటే బండ సందులలో నిలిచేవాడుగా ఉన్నాడు. మన జీవితాలలో కూడా బండ సందులో నిలుచుటకు తగినట్లుగా మన జీవితంలో మనం నడుచుకోవాలి. సంఘము కొరకు, గ్రామ ప్రజల కొరకు, దేశము కొరకు, రాష్ట్రాల కొరకు ఇంచుమించు 150 కోట్ల మంది జనాభా మన భారతదేశంలో ఉంది. ఇందులో ఏ ఆత్మ ఒకవేళ నరకానికి వెళ్ళినా దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తాడు. లోకము నుండి నిన్ను వేరుపరుచుకున్నట్టు లోకానికి దేవునికి మధ్యనే ఉన్నావు. ఆ బండ సందులో దేవుడు నిన్ను నిలబెట్టాడు, వారికి లోకానికి దేవునికి మధ్య. కాబట్టి వీరందరూ కూడా రక్షణ పొందకపోతే దానికి కారణం ఏమిటంటే మనమే. చాలా జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే విడుదల పొందారో వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఆ తర్వాత కాస్త దూరం ఒక 3 దినముల ప్రయాణము చేసిన తర్వాత మారా ఎదురొచ్చింది. ఆ మారాను మధురముగా మార్చి అక్కడి నుండి బయలుదేరారు. ఆకలి వేసింది. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఆ 40 సంవత్సరములో వస్త్రాలు పాతగిల్లిపోలేదు, వారి యొక్క చెప్పులు వారు తెగిపోలేదు, వాళ్ళ కాళ్ళు ఏమాత్రము కూడా వాపు రాలేదు. ఇన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ వారిని నడిపిస్తున్నాడు మోషే నాయకత్వంలో. మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే ఎక్కడున్నాడంటే కొండపైన ఉన్నాడు. ఆయన రావడానికి కొద్దిగా ఆలస్యమైంది. వెనువెంటనే ప్రజలంతా కూడా ఆరోనును ఒత్తిడి పెట్టి మాకు ఎలాగైనా మాకు ముందు నడవగలిగినటువంటి దేవుడు మాకు కావాలి, ఒక నాయకుడు కావాలి, మోషే తిరిగి వస్తాడో లేదో అని చెప్పి వారు ఏం చేశారంటే అరాచకాన్ని సృష్టించి దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భంలో మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, వారు ఏం చేస్తున్నారో ఒకసారి చూడమన్నాడు. వారు చేసినటువంటి కార్యాన్ని బట్టి మోషేతో దేవుడు అన్నాడు, ఈ ప్రజలందరినీ ఈ క్షణమే నేను ఏం చేస్తాను, చంపివేస్తానన్నాడు. అటు ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యలో నిలిచి మోషే ఏమన్నాడంటే, అయ్యా ఆ పని మాత్రము నువ్వు చేయొద్దు, కావాలంటే నీ జీవ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయి. ఎక్కడ నిలిచాడు మోషే?
ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి ఆయన మధ్య నిలిచి దేవునికి మొరపెట్టాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బద్దలైన సందులలో నిలుచుటకు మనము తగినట్లుగా నడుచుకోవాలి. లోకమంతా కూడా బద్దలైపోయే పరిస్థితుల్లో ఉంది. ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. కాగా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. దేవుని చేత ఏర్పరచబడిన వారికి, పరిశుద్ధులను తగినట్లు, చాలు మా ఏర్పరచబడిన వారికి తగినట్లుగా నడుచుకొనుడి. దేవుడు ఎప్పుడో నిన్ను ఏర్పరచుకున్నాడు. పిలువబడినటువంటి వారు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరు. ఆ ఏర్పరచబడినటువంటి వారు దేవుని సన్నిధానములో ఎలా నడుస్తూ ఉన్నారు, వారి విశ్వాసం ఏమిటి, వారి ప్రార్థన జీవితం ఏమిటి, వారి మాటలు ఏమిటి, వారి యొక్క నడకలు ఏమిటి, దానిని బట్టి మనం ఏం చేయాలంట, నడుచుకునుడని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనం ఒకటి గుర్తించాలా, ఏర్పరచబడిన వారు ఎవరో, పిలువబడినటువంటి వారు ఎవరో. ఆ ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు నడుస్తున్నటువంటి మార్గంలో మనము కూడా ఏం చేయాలా, నడవాలి. అందుకే మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. అయితే నీవు, అందరు కూడా రాసుకోండి. అయితే నీవు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో, చూడండి, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచుటకును ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజక సమూహము అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చీకటిలో నుండి నిన్ను పిలిచిన దేవాది దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచుటకు నీ జీవితములను ఏం చేయాలంటే ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఎక్కడ నుండి పిలిచాడంట, మనల్ని ఏర్పరచుకున్నాడు? చీకటిలో, అంధకారములో ఉన్నాం. ఏ దిక్కునకు మనం వెళుతున్నామో మనకు తెలియదు. చీకటి ప్రజలుగా ఉన్నాము. వెలుగు మన జీవితంలో మనకు లేదు. ఆ చీకటిల నుండి పిలిచినటువంటి దేవాది దేవుని యొక్క గుణ లక్షణములను లోకములో ప్రచురము చేయటానికి ఆయనకు తగినట్లుగా నిన్ను ఏం చేసుకోవాలంటే నడుచుకోవాలి. పక్కింటోళ్ళకు సువార్త చెప్పమ్మా. ఈరోజు వాక్యాన్ని విన్నామా? ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళామా? కనీసము ప్రార్థనకు రాకుండా ఉండేటటువంటి ఇంట్లో మనలకు సువార్త మనం చెప్పుకోము. ఇంకా ఆయన గుణాతిశయములను నువ్వేం ప్రచురపరుస్తావు? ఎంత తేటగా చెప్తున్నాడు ఆయన. చీకటిల నుండి నేను ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన? ఆయనకు ఉండేటటువంటి గుణాతిశయములన్నీ కూడా లోకములో ప్రచురపరచుకోవడానికి, తెలియజేయడానికి, ఆయనకు తగినట్లుగా నడవడానికి నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు.
అలాంటప్పుడు మన జీవితంలో మనల్ని మనం ఏం చేసుకోవాలంటే బాగా పరిశీలన చేసుకోవాలి. ఎదుటి వ్యక్తి యొక్క తప్పులను గుర్తించడానికి చాలా ప్రయత్నం చేస్తాం, కానీ మన తప్పులను మనం దాచిపెట్టుకుంటాం. ఎల్లప్పుడూ గురిగింజ ఏం చేస్తుందంటే, వీళ్ళు చాలా అందంగా ఉన్నానని చెప్పి మురిసిపోతుంది, కానీ ఆ కింద ఉండేటటువంటి నలుపు మాత్రము దానికి గుర్తురాదు. అదే ప్రకారంగా మన జీవితంలో ఒక వ్యక్తిని గురించి మనము మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తిని మనము విమర్శించడానికి ముందు నిజంగా నా విశ్వాస జీవితంలో నేను ఎలా నడుస్తూ ఉన్నానో, ఆ దేవాది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో ఆయనకు తగినట్లుగా నా జీవితంలో నేను నడుస్తున్నానా, లేకుండా నా ఇష్టానుసారంగా నేను నడుస్తూ ఉన్నాను. అలా నడిస్తే నీ జీవితంలో నీకేముండవంటే, నీకు మారు మనసు లేదు కాబట్టి నీకు ఫలాలు లేవు. రెండో విషయం ఏమంటున్నాడు, భక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్లుగా మీరు సత్క్రియలలో నడవాలి అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తి ఉండటము మంచిదే, కానీ ఆ భక్తి ద్వారా దేవునికి మహిమ రాదు. దేవునికి మహిమ వచ్చేది ఏంది అమ్మా? చెప్పండి మా సత్క్రియలు. చెప్పండి, చెప్పండి, సత్క్రియలు. రెండోది ఎలా నడవాలంట? బండ సందులలో నిలుచుటకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. లోకానికి దేవునికి మధ్య మనము నిలబడి ఆ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాల విషయముల యందు అనేకులకు మనము తెలియపరుస్తూ, అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా అనేకులను దేవుని యొక్క సన్నిధికి నడిపిస్తూ, మనము మోసే వలె ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో ఏ విధంగా నిలిచాడో ఆ రీతిగా మనము నిలిచే వారముగా మనం ఉండాలి. ఏర్పరచబడిన వారికి తగినట్లుగా మనం ఏం చేయాలా? నడుచుకోవాలి. ఇప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ 4 విషయాలను మనం గుర్తెరిగితే, ఒకవేళ ఆ రీతిగా మనం నడవగలిగితే, నువ్వు నిజముగా దేవునికి తగినట్లుగా నువ్వు నడుచుకుంటావు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,